ఇవాల్టి వీడియోలో ఇప్పుడు సోషల్ మీడియా మొత్తం కోడై కూస్తున్న ఒక స్టాక్ గురించి మాట్లాడతాను. అలాగే నేను స్టడీ చేస్తున్న మరొక ఇంపార్టెంట్ స్టాక్ గురించి మాట్లాడతాను. అండ్ ఫైనల్‌గా అసలు ఇప్పుడున్న పరిస్థితుల్లో అంటే మార్కెట్‌లో మనకి పెరిగేలా కనిపిస్తున్నాయి కదా! ఒకవేళ కింద పడినా లేదు ఓవరాల్‌గా ఇక్కడి నుంచి పెరిగినా ఫండమెంటల్‌గా వాల్యుయేషన్స్ పరంగా అసలు పెన్నీ స్టాక్స్ మంచివేమైనా ఉన్నాయా? ఒకవేళ ఉంటే ఆల్మోస్ట్ ₹50 లోపున్న అన్ని స్టాక్స్ గురించి ఒకసారి మీకు లిస్ట్ అయితే ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఇప్పుడు నేను చెప్పిన ఈ పాయింట్స్ అన్ని విని మీకు నచ్చితే లేదు ఉపయోగపడతాయి అనిపించినా మన వీడియోకి తప్పకుండా లైక్ చేయండి. మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఒకవేళ మీరు ఇదే వీడియోని మొబైల్లో చూస్తూ ఉంటే కామెంట్ సెక్షన్ ని స్వైప్ చేస్తే మీకు హైప్ ఆప్షన్ వస్తుందండి. ఆ హైప్ ఆప్షన్ కూడా క్లిక్ చేయండి. మన ఛానల్ కి చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఈ హెల్ప్ చేస్తారని ఆశిస్తూ లెట్స్ కంటిన్యూ ద వీడియో. సో ఇప్పుడు ఫస్ట్ మనం ఆల్మోస్ట్ సోషల్ మీడియా అంతా కూడా కోడై కూస్తున్న స్టాక్ గురించి మాట్లాడదామండి. ఫస్ట్ ఈ స్టాక్ గురించి నేను ఒక దీపావళికి సరిగ్గా సంవత్సరంన్నర 2 సంవత్సరాల క్రితం మాట్లాడాను. అండ్ ఇదే స్టాక్ ₹50 దగ్గర ఉన్నప్పుడు కూడా మాట్లాడానండి. దీని మీద చాలా మందికి ప్రాఫిట్లు వచ్చాయి. అండ్ ఇప్పుడు మళ్ళీ చాలా బజ్ అయితే క్రియేట్ అవుతుంది. అండ్ ఈ స్టాక్ నేను కొనమని అమ్మమని మీకు చెప్పట్లేదు. బట్ మార్కెట్ లో ఎందుకు ఇంత క్రేజ్ వస్తుంది, నెక్స్ట్ ఈ కంపెనీకి ఏంటి గ్రోత్ ట్రిగ్గర్స్ ఉన్నాయి, మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడి నుంచి కూడా ఈ కంపెనీకి ఎంత పొటెన్షియల్ ఉందో మనం ఫండమెంటల్ గా తెలుసుకునే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఇప్పుడు మనం మాట్లాడుకునే డీటెయిల్స్ ద్వారా మీకు మళ్ళీ అర్థమవుతుందండి. సో ఇవాళ మనం మాట్లాడుకుంటున్న స్టాక్ అపోలో మైక్రో సిస్టమ్స్ అండి. పేరు మాకు తెలుసు అని చెప్పి స్కిప్ చేసే ప్రయత్నం చేయొద్దు. 5 సంవత్సరాల్లో 300 కోట్ల ఈ కంపెనీ 10,000 కోట్ల కంపెనీ కింద అయితే మారిందండి. అండ్ ఇప్పుడు కూడా బిజినెస్ లో ఎటువంటి మార్పు లేదండి, కానీ బిజినెస్ చేసే సైజ్ అయితే చాలా పెద్దగా మారింది. ఒక డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్ గా మొదలైన ఈ కంపెనీ ఇప్పుడు డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ లైసెన్స్ కూడా తీసుకొచ్చింది. ఎంబెడెడ్ సిస్టమ్స్ అవ్వచ్చు, మిసైల్ ఎలక్ట్రానిక్స్ అవ్వచ్చు, ఫైర్ కంట్రోల్స్, ఏవియానిక్స్, టార్పిడోస్, స్మార్ట్ మైన్స్, ఇలాగా ఒక ఎకో సిస్టమ్ అయితే వీళ్ళు మెయింటైన్ చేస్తున్నారండి. అండ్ అంతేకాదండి, ఇంకా కొన్ని కొత్త వాటిల్లో కూడా ఎక్స్పాండ్ అవుతున్నారు. సైబర్ సెక్యూరిటీ అవ్వచ్చు, యాంటీ డ్రోన్ టెక్నాలజీస్ లో కూడా వీళ్ళు ఎక్స్పాండ్ అవుతున్నారు. ఇది నెక్స్ట్ స్టోరీ కింద మనం చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు మార్కెట్ లో మీరు చూస్తున్న ఈ హైప్ అంతా కూడా రీసెంట్ గా వీళ్ళకి ఒక మ్యానుఫ్యాక్చరింగ్ లైసెన్స్ అయితే వచ్చిందండి. చాలా చాలా మంచి లైసెన్స్ ఇది. దీని వల్ల పర్మనెంట్ గా మన ఇండియాకి, మన ఇండియన్ డిఫెన్స్ సెక్టార్ కి వీళ్ళు వన్ ఆఫ్ ద కీ ప్లేయర్ కింద మారబోతున్నారు. వీళ్ళు ఇప్పటికే డిఆర్డిఓ గానీ డిపిఎస్యు పార్ట్నర్స్ గా అయితే వీళ్ళు ఉన్నారండి. సో ఇప్పుడు షిఫ్ట్ అనేది కంప్లీట్ గా స్మాల్ కస్టమ్ జాబ్స్ అంటే చిన్న చిన్న పరికరాల దగ్గర నుంచి ఇప్పుడు చాలా పెద్ద పెద్ద హై వాల్యూ ప్లాట్ఫామ్ వైపు అయితే వీళ్ళు వెళ్తున్నారండి. లార్జ్ సిస్టమ్ ఇంటిగ్రేషన్స్ చేస్తున్నారు. క్రిటికల్ సిస్టమ్స్ అంటారండి. అంటే రాకెట్స్ లో అవ్వచ్చు, మిసైల్స్ లో అవ్వచ్చు, ఎస్పెషల్లీ డిఫెన్స్ సెక్టార్ లో మనకి విత్ ఇన్ సెకండ్స్ లో కూడా మన రిజల్ట్స్ మారిపోయే పరిస్థితులు కనిపిస్తాయి. అలాంటి వాటిని వీళ్ళు చాలా క్లియర్ గా సమర్థవంతంగా కొన్ని క్రిటికల్ సిస్టమ్స్ అయితే డెవలప్ చేస్తున్నారండి. ఫెయిల్ అవ్వకుండా సక్సెస్ అయ్యే విధంగా 700+ టెక్నాలజీస్ అయితే వీళ్ళ దగ్గర ఉన్నాయి. 150+ ఇండిజినియస్ ప్రోగ్రామ్స్ అయితే వీళ్ళ దగ్గర ఉన్నాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ వీటన్నిటిలోని కూడా వీళ్ళు ఎగ్జిక్యూషన్ చూపించగలుగుతున్నారండి. ఓవరాల్ గా వీళ్ళ ఆర్డర్ బుక్ 1300 కోట్లు అయితే కనిపిస్తుంది. అంటే మల్టీ ఇయర్ విజిబిలిటీ మనకి కనిపిస్తుంది. కొన్ని సంవత్సరాల వరకు కూడా వీళ్ళకి రెవెన్యూకి ఎటువంటి ఢోకా లేదండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఏంటి అంటే ఇప్పుడు వస్తున్న ఈ ఆర్డర్ల కోసం వీళ్ళు కెపాసిటీని కూడా పెంచుకోవడం జరుగుతోంది. 700% ఎక్స్పాన్షన్ చేశారండి. అండ్ ఇది ఇప్పుడు కాదు, నేను ఆల్మోస్ట్ 2025లో చెప్పానండి. ఎంతమంది గుర్తుందో ఒకసారి కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అలాగే మీరు ఎవరైనా ఈ స్టాక్ ని మనం ₹50 దగ్గర చెప్పుకున్నప్పుడు చూసారా? ఒకవేళ మీరు చూసుంటే ఒకసారి కామెంట్ సెక్షన్ లో చెప్పండి. సో ఇప్పుడు అన్నిటికన్నా మనం ఇంపార్టెంట్ గా చెప్పుకోవాల్సింది ఏంటి అంటే 700% ఎక్స్పాన్షన్ ప్లాన్ ఒకటైతే వెపన్స్ ఇంటిగ్రేషన్ కోసం, టెస్టింగ్ కోసం మరొక గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్ కూడా తెలంగాణలో వీళ్ళు స్టార్ట్ చేస్తున్నారండి. సో ఇది చాలా సీరియస్ గా తొందరగా స్కేల్ అవుతున్న బిజినెస్ గా మనం చెప్పుకోవచ్చు. సో మనకి రీసెంట్ గా గవర్నమెంట్ దగ్గర నుంచి లైఫ్ టైమ్ ఆర్మ్స్ మ్యానుఫ్యాక్చర్ లైసెన్స్ అయితే వీళ్ళకి వచ్చింది. అంటే మిసైల్స్ అవ్వచ్చు, ఏటీజీఎంస్ అవ్వచ్చు, టార్పిడోస్ అవ్వచ్చు. ఇంతకు ముందు వీళ్ళు కేవలం సప్లై చేసేవాళ్ళండి, కానీ ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ ప్లేయర్ కింద, ఈవెన్ మ్యానుఫ్యాక్చరర్ కింద కూడా వీళ్ళు కన్సిడర్ చేయబడుతున్నారు. ఇది ఒక స్ట్రక్చరల్ చేంజ్ అని చెప్పొచ్చు కంపెనీలో. సో ఎగ్జిస్టింగ్ క్యాపబిలిటీ చాలా ఎక్కువ అవుతుంది. రైట్ సెక్టర్ లో కరెక్ట్ టైం లో వీళ్ళు ఎగ్జిక్యూట్ చేస్తున్నారు. స్ట్రాంగ్ ఎగ్జిక్యూషన్ మనకు కనిపిస్తుంది. గ్రోయింగ్ ఆర్డర్ బుక్ మనకి కొంత కాన్ఫిడెన్స్ ఇస్తుంది. అగ్రెసివ్ గా కెపాసిటీని బిల్డప్ చేస్తున్నారు. అండ్ వీటన్నిటికీ మించి స్ట్రాటజిక్ లైసెన్సులు కూడా మన ఇండియన్ గవర్నమెంట్ దగ్గర నుంచి డైరెక్ట్ గా వీళ్ళకి వస్తున్నాయండి. ఈ డాట్స్ అన్ని మనం కనెక్ట్
కనెక్ట్ చేస్తే ఒక విషయం మనకు అర్థమవుతుంది. 300 కోట్ల కంపెనీ 10,000 కోట్ల కంపెనీగా ఎందుకు మారింది అంటే ఇప్పుడు మనం చెప్పుకునే పాయింట్స్ అన్ని మీకు ఉపయోగపడతాయండి. అయితే ఇప్పుడు అసలైన క్వశ్చన్ ఏంటి అంటే ఇప్పుడు ఈ స్పీడ్ తో ఇది ఇంకా పెరగగలదా, లేదు అంటే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా అని చెప్పి చాలా మంది అడుగుతుంటారు. ఇప్పుడు కూడా నేను బై సెల్ రికమెండేషన్స్ ఇవ్వడానికి ప్రయత్నం చేయట్లేదండి. ఇది కేవలం ఈ కంపెనీ యొక్క బిజినెస్ పొటెన్షియల్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నా. ఎందుకంటే వీళ్ళకి ఆల్మోస్ట్ 1,300 కోట్ల ఆర్డర్ బుక్ ఉంది కదా, కొత్త ప్లాంట్స్ వస్తే కొత్త ఆర్డర్లు ఇంకా ఎక్కువ అవుతాయి కదా, హై వాల్యూ సిస్టమ్స్ లోకి ఇంకా ఎంటర్ అవుతున్నారు. ఎస్పెషల్లీ డ్రోన్ సెగ్మెంట్ లో మన ఇండియాకి చాలా మంచి ఫ్యూచర్ ఉంటుంది మనందరికీ తెలుసు. సో ఇంతవరకు కూడా కంపెనీ ఏంటంటే ఒక డిస్కవరీ మోడ్ లో ఉందండి. కానీ ఇక నుంచి ఈ కంపెనీ ఎగ్జిక్యూషన్ మోడ్ లోకి అయితే వెళ్ళబోతుంది. ఈ ఎగ్జిక్యూషన్ మోడ్ ఎప్పుడు కూడా కాస్త స్టిఫ్ గా కాస్త ఒడిదుడుకులతో ఉంటుందండి. ఎందుకంటే ఎగ్జిక్యూషన్ అనేది ఎప్పుడు మన చేతుల్లో అనుకున్నట్టు టైం అవుతూ ఉండవు. సో నెగటివ్ పాయింట్స్ వచ్చినప్పుడల్లా దీంట్లో ఆపర్చునిటీస్ క్రియేట్ అవుతాయి. అంటే కింద పడినప్పుడల్లా ఇలాంటి స్టాక్స్ లో మనకు ఆపర్చునిటీస్ ఫ్యూచర్ లో జనరేట్ అవుతూ ఉంటాయండి. ఫండమెంటల్ గా స్ట్రాంగ్ గా ఉంది కనుక వాల్యుయేషన్స్ పరంగా ఇంకా మనకి పడితే అప్పుడు కూడా కొనడానికి రెడీగా చాలా మంది ఉంటారండి. సో అందువల్ల తొందరపడాల్సిన అవసరం లేదు. ఇది సోషల్ మీడియాలో వస్తున్న హైప్ అట్ ద సేమ్ టైం ఫ్యూచర్ ఎగ్జిక్యూషన్ రెండు కలగలిసిన స్టాక్ అండి. నేనైతే దీన్ని చాలా క్లోజ్ గా ఫాలో అప్ చేస్తున్నాను. సో ఇప్పుడు రీసెంట్ గా మార్కెట్ లో రివర్సల్స్ వస్తున్న టైంలో నేను స్టడీ చేస్తున్న మరొక ఇంపార్టెంట్ స్టాక్ అండి ఇది ఓస్వాల్ పంప్స్. ఇది కొత్తగా లిస్ట్ అయిన కంపెనీ. మీరు డైలీ చార్ట్ ఓపెన్ చేసి చూస్తే పాసిబుల్ రివర్సల్స్ కూడా కనిపిస్తున్నాయండి. కాకపోతే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి అంటే ఈ కంపెనీ ఒక్క జస్ట్ పంప్స్ మాత్రమే కాదండి, కంప్లీట్ సోలార్ పంపింగ్ సిస్టమ్స్ ని ఫ్రమ్ ప్యానల్స్ దగ్గర నుంచి మోటార్స్, కంట్రోలర్స్, ఇన్స్టాలేషన్ ఇలాగా ప్రతి వెర్టికల్ లోని కూడా వీళ్ళు ఇంటిగ్రేట్ అయ్యితే ఉన్నారు. నేను గమనించిన మెయిన్ పాయింట్స్ ఏంటి అంటే మన ఇండియాలో ఎస్పెషల్లీ సోలార్ పంపింగ్ కి అగ్రికల్చర్ తలక ఎలక్ట్రిఫికేషన్ కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తుంది గవర్నమెంట్. సో ఓస్వాల్ పంప్స్ డైరెక్ట్ గా ఈ ట్రెండ్ లోకి అయితే ఇన్వాల్వ్ అవుతుందండి. అయితే దీంతో పాటు మిగిలిన స్టాక్స్ కూడా కొన్ని ఉన్నాయి. బట్ నేను స్టడీ చేస్తున్న కొత్త స్టాక్స్ లో ఇది ఒకటైతే ఇప్పుడు కనిపిస్తుంది. సో ఇక్కడ పిఎం కుసుమ్ యోజన స్కీమ్ అయితే చాలా చాలా పెద్ద కీ రోల్ అయితే ప్లే చేస్తుంది ఈ పర్టికులర్ కంపెనీకి. అండ్ నేను ఈ స్టాక్ గురించి స్టడీ చేస్తున్న టైంలో నాకు మేజర్ గా అర్థమైన పాయింట్ ఏంటి అంటే 38% ఆఫ్ ద మార్కెట్ షేర్ ఈ కంపెనీకి అయితే ఉందండి. అక్రాస్ స్టేట్స్ లైక్ హర్యానా, మహారాష్ట్ర, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ లో వీళ్ళు చాలా స్ట్రాంగ్ గ్రౌండ్ ఫోర్స్ తో ఉన్నారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మనం ముందుగా చెప్పుకున్నట్టు ఈ కంపెనీ ఒక మోటార్స్ అనే ఒక్క ప్రొడక్ట్ తో మార్కెట్ లో నడుస్తున్నది అయితే కాదు, కంప్లీట్ గా ఫుల్ చైన్ లో ఉన్నారండి. అంటే సోలార్ మాడ్యూల్స్, మోటార్స్, పంప్స్, ట్రంక్ ఇన్స్టాలేషన్స్, అంటే ఫర్దర్ గా వీళ్ళకి మార్జిన్స్ గానీ లేదు అంటే ప్రాజెక్ట్ మీద కంట్రోల్ గానీ ఫ్యూచర్ లో ఎగ్జిక్యూషన్ గానీ అన్నిట్లోని కూడా వీళ్ళకి స్ట్రాంగ్నెస్ అయితే ఖచ్చితంగా ఉంటుందండి. కాకపోతే ఏంటంటే ఇన్ని పాజిటివ్ లో కొన్ని నెగటివ్స్ కూడా ఉన్నాయి. అయితే ఈ నెగటివ్స్ అనేవి ఏంటి అంటే చంద్రుడిలో ఒక మచ్చలాగా ఇవి కనిపిస్తూ ఉంటాయండి. అలా అని చెప్పి మనం మర్చిపోవాల్సిన పని కాదు, కంపల్సరీగా వీటిని గుర్తుపెట్టుకోవాలి. అయితే మెయిన్ రిస్క్ ఏంటి అంటే గవర్నమెంట్ తలక పాలసీ మీద డిపెండెన్సీ అని చెప్పాం కదా. పిఎం కుసుమ్ మనకి స్కీమ్ కనుక ఏమాత్రం తేడా ఉన్నా లేదు నెక్స్ట్ గవర్నమెంట్ లో స్టెబిలిటీ తగ్గి ఇలాంటి స్కీమ్స్ కి ఫండింగ్ తగ్గినా కొంచెం ఇబ్బంది అయితే మనం చూస్తామండి, అందులో డౌట్ లేదు. సో పాలసీ మీదే ఈ కంపెనీ తలక గ్రోత్ మేజర్ గా డిపెండ్ అవుతూ ఉంటుంది. అండ్ ఇక సెకండ్ రిస్క్ ఏంటి అంటే ఇలాంటి కంపెనీస్ కి చిన్న కంపెనీలు కనుక వీటికి రిసీవబుల్స్ అనేవి కాస్త స్లోగా ఉంటాయండి. మీరు కావాలంటే స్క్రీన్ ఓపెన్ చేసి చూడొచ్చు, రిసీవబుల్స్ లో వీళ్ళకి నెంబర్ పెరుగుతూ ఉంటుంది. అంటే దీని తలక ఇబ్బంది మనం క్యాష్ ఫ్లోస్ లో కూడా ఒక్కొక్కసారి చూస్తూ ఉంటాం. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ కమోడిటీ ప్రైసెస్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్పుట్ కాస్ట్లు పెరిగాయి అనుకోండి, వీళ్ళ మార్జిన్స్ కూడా ఇబ్బంది పడుతూ ఉంటాయి. అటువంటి టైముల్లో ఖచ్చితంగా ప్రైస్ మీద కూడా ఇంపాక్ట్ ఉంటుంది. చాలా మంది అనుకుంటారు ఈ కంపెనీ ఇండియాలోనే మాత్రమే ఉందనుకుని, కాదండి, ఇది 22 దేశాలకి ఎక్స్పోర్ట్ చేస్తుంది వీళ్ళ ప్రొడక్ట్స్ ని. సో ఒక డొమెస్టిక్ స్టోరీ ఒకటే కాదండి, ఫ్యూచర్ లో వీళ్ళకి ఎక్స్పోర్ట్ బిజినెస్ పెరిగిన కంపెనీకి చాలా మంచి మార్జిన్స్ తో మంచి ప్రాఫిట్లు వస్తాయి కూడా. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ రీసెంట్ గా ఈ స్టాక్ బాగా పడి రివర్సల్స్ అవుతుంది కనుక వాల్యుయేషన్స్ కూడా పర్వాలేదు అనిపిస్తుంది. సో ఫైనల్ గా వీటన్నిటిని కనుక మనం దృష్టిలో ఉంచుకొని చూస్తే ఈ ఓస్వాల్ పంప్స్ కి ఇప్పుడు మార్కెట్ లో ఉన్న ట్రెండ్ కి ఎగ్జాక్ట్లీ మ్యాచ్ అవుతుంది. మార్కెట్ లో రివర్స్ అవుతున్న ఈ టైంలో ఈ స్టాక్ ప్రైస్ లో కూడా రివర్సల్స్ కనిపిస్తున్నాయి. బిజినెస్ కూడా చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తూ మంచి ఫండమెంటల్స్ తో ఉన్నాయండి. అయితే ఫండమెంటల్స్ సూపర్ స్ట్రాంగ్ అని చెప్పడానికి లేదు, బట్ పర్వాలేదండి. కంపెనీకి ఎస్పెషల్లీ వీళ్ళు ఉంటున్న సెక్టర్ లో మంచి గ్రోత్ ఫ్యూచర్ లో ఉంది కనుక దీన్ని మనం కన్సిడర్ చేయొచ్చు అని చెప్పొచ్చు. అండ్ ఈ కన్సిడర్ చేయడం అంటే ఏంటంటే స్టాక్ ని స్టడీ చేయండి. ఫస్ట్ బిజినెస్ గురించి నేను చెప్పింది కాకుండా ఇంకా ఎక్కువ చదవడానికి ట్రై చేయండి. కంపెనీలో చాలా లోటుపాట్లు కనిపిస్తాయి మీకు, వాటిని అర్థం చేసుకుని మార్కెట్ లో ఇంకా ఏమైనా ఫాల్ ఉంటే అలాంటి టైముల్లో ఇలాంటి స్టాక్స్ లో ఆపర్చునిటీస్ కోసం మనం చూడాలి తప్పితే ఇమీడియట్ గా బై సెల్ చేయండి అని చెప్పడం నా ఉద్దేశం కాదు. కంపెనీ బిజినెస్ మీద ఒక క్లియర్ పిక్చర్ ఇవ్వడం అయితే నా ఉద్దేశం. సో ఈ కంపెనీ అయితే ఎగ్జిక్యూషన్ మీద డిపెండ్ అవుతుందండి. పాలసీ అనేది మనకి స్ట్రాంగ్ గా స్టేబుల్ గా ఉంటే ఖచ్చితంగా క్యాష్ ఫ్లోస్ ఇంప్రూవ్ అయ్యే అవకాశం
అవకాశం ఉంటుంది ఫ్యూచర్ లో. దెన్ ఈ కంపెనీలో గ్రోత్ కూడా మనం బిజినెస్ పరంగానే కాదు అన్ని రకాలుగా కూడా మనం చూడడానికి ఉంటుంది అవకాశం. సో ఇప్పుడు మనం పెన్నీ స్టాక్స్ గురించి మాట్లాడదామండి. ఈ పెన్నీ స్టాక్స్ గురించి చెప్పే ముందు ఒక చిన్న విషయం, ఆశాపురి గోల్డ్ అని ఒక స్టాక్ గురించి నేను మాట్లాడాను. ఈ స్టాక్ గురించి మాట్లాడుతూ నేను నా కొడుక్కి 20 సంవత్సరాల తర్వాత ఈ స్టాక్ ని ఇస్తాను అని చెప్పానండి. అండ్ ఈ స్టాక్ గురించి నేను ఒక 20 నిమిషాల వీడియోలో 15 నిమిషాల పాటు రిస్క్ గురించి మాట్లాడాను. ఆ వీడియో కామెంట్ సెక్షన్ లో చాలా మంది ఏంటి అంటే, ఇంత రిస్క్ గురించి మాట్లాడడం ఎందుకు సార్, బట్ ఆ తర్వాత ఏమైంది, మార్కెట్ తో పాటు ఈ స్టాక్ కూడా కింద పడింది. మీరు చూస్తే ఇప్పటికీ కొంతమంది ఆశాపురి గోల్డ్ గురించి చెప్పండి అంటుంటారు. సో ఇక్కడ నేను చెప్పదలుచుకుంటున్న స్టోరీ ఏంటి అంటే, స్టాక్ లో ఇన్వెస్ట్మెంట్ చేయడం సమస్య కాదండి. ఒక స్టాక్ లో ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం, ఎంత కాలం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ పెన్నీ స్టాక్స్ లో ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు చాలా ఆలోచనతో చేయాలి. మీ పోర్ట్ఫోలియోలో పెన్నీ స్టాక్స్ కి మాక్సిమం 5% అలొకేషన్ కన్నా ఎక్కువ ఇవ్వకూడదు. ఆ 5% అలొకేషన్స్ లో మీరు 10 స్టాకులు కొనుక్కుంటారో, 20 స్టాకులు కొనుక్కుంటారో, 100 స్టాకులు కొనుక్కుంటారో మీ ఇష్టం. మీ ఎంటైర్ పోర్ట్ఫోలియోలో 5% కన్నా ఎక్కువ పెన్నీ స్టాక్స్ కి ఉండకూడదు. అండ్ పెన్నీ స్టాక్స్ ఎప్పుడు కూడా రిజల్ట్స్ 5 years, 10 years, 15 years, 20 years టైం లోనే వస్తాయండి. రాకేష్ జంజన్వాలా గారు టైటాన్ స్టాక్ ని 3 రూపాయలకి, 5 రూపాయలకి, 10 రూపాయలకి కొన్నారు. 10-15 ఏళ్ల తర్వాత 10,000 కోట్ల కింద మారిందండి. పెన్నీ స్టాక్స్ లో 100% డబ్బులు పోతాయండి. కానీ పెన్నీ స్టాక్స్ లో మనం మంచి స్టాక్స్ కొనుక్కొని ఇంత టైంలో మనం ఉంచగలిగితే వాళ్ళకి డబ్బులు కొంతవరకు జనరేట్ అవుతాయి. ఇది నిజం. అండ్ ఈ నిజాన్ని చాలా మంది అనుభవించడంలో చాలా ఫెయిల్ అయిపోతారండి. ఎందుకంటే అన్ని రోజులు ఎవరు హోల్డ్ చేయరు. నేనైతే ఆశాపురి గోల్డ్ స్టాక్ ని హోల్డ్ చేస్తున్నా, కంపెనీ ఉన్నంత కాలం ఉంచుతాను. ఆ కంపెనీలో నేను ఇన్వెస్ట్మెంట్ చేసిన డబ్బులు నాకు పోయినా పర్వాలేదు అనుకుని ఇన్వెస్ట్మెంట్ చేశానండి. 50% పడిపోయినా నాకు ప్రాబ్లం లేదు. నా కొడుకు 20 ఏళ్ళు వచ్చిన తర్వాత ఇస్తాను, ఎంత వస్తే అంత వస్తుంది. అది ఆ ఆలోచనతో ఇన్వెస్ట్మెంట్ చేస్తే పెన్నీ స్టాక్స్ లో 100% డబ్బులు సంపాదిస్తాం. పోయినా మనకేం ఇబ్బంది ఉండదు. చాలా మంది ఇన్వెస్టింగ్ అంటే చాలా ఈజీ అనుకుంటున్నారు. అందరూ ట్రేడింగ్ ఈజీ అనుకుంటారు. ఏమైందండి ట్రేడింగ్ లో, ఇన్వెస్టింగ్ కూడా అంతే. స్టాక్స్ లో డబ్బులు వచ్చేస్తాయి అనుకుంటారు. ఒక దగ్గర డబ్బులు పోతే 2 దగ్గర వస్తాయని ఆశ మనుషులకు సహజంగా ఉంటుంది. ఆప్షన్ ట్రేడింగ్ లో డబ్బులు పోయా కనుక ఆప్షన్ ట్రేడింగ్ వద్దు, కేవలం స్టాక్స్ లో డబ్బులు వస్తాయి అనుకుంటారు. స్టాక్స్ లో కూడా డబ్బులు పోతే ఆప్షన్ ట్రేడింగ్ ఎప్పుడండి, నిన్న కాక మొన్న వచ్చింది మార్కెట్ లో. మొదటి నుంచి స్టాక్ మార్కెట్ లో డబ్బులు పోవడమే ఎక్కువ. సో ఏదో ఒక దాంట్లో పోతే ఇంకో దాంట్లో వచ్చేస్తాయి అనుకోవడం భ్రమ. అన్నిట్లోనే మనం జాగ్రత్తగానే ఉండాలి. సో ఇప్పుడు మనం 50 రూపీస్ నుంచి 30 రూపీస్ రేంజ్ లో ఉన్న స్టాక్స్ గురించి మాట్లాడదామండి. సో ఈ వీడియోలో మీరు చూస్తున్న ఈ స్టాక్స్ ఏవి కూడా బై సెల్ రికమెండేషన్స్ కావు. ఇవన్నీ కూడా 50 రూపాయల నుంచి 30 రూపాయల లోపు ఉన్న మంచి స్టాక్స్ అండి. ఇందులో ఫండమెంటల్ గా, వాల్యుయేషన్స్ పరంగా మంచిగా ఉన్న గురించి మనం మాట్లాడుతున్నాం. కొన్ని టెక్నికల్ గా ఇప్పుడు వీక్ గా ఉన్నాయి, కొన్ని రోజుల తర్వాత స్ట్రాంగ్ అవ్వచ్చు. సో పరిస్థితులు తగ్గట్టు వీటి గురించి అప్డేట్స్ అయితే నేను రెగ్యులర్ గా ఇస్తానండి. ఇక్కడ నేను చెప్తున్న ఒకే ఒక్క విషయం ఏంటంటే, ఈ స్టాక్స్ మనం స్టడీ చేయాలి. వీటిని స్టడీ చేస్తే ఫ్యూచర్ లో మార్కెట్లు ఇంకా కింద పడితే అప్పుడు మనకు ఆపర్చునిటీస్ ఇంకా మంచి వస్తాయండి. సో ఇప్పుడు మీరు చూస్తున్న సెకండ్ లిస్ట్ అండి, ఇది 20 రూపాయల నుంచి 30 రూపాయల మధ్యలో ఉన్న మాక్సిమం పెన్నీ స్టాక్స్. వీటికి ఫండమెంటల్స్ బాగున్నాయి, కొన్నిటికి వాల్యుయేషన్స్ కూడా బాగున్నాయి. కాకపోతే ఏంటంటే మనం గమనించాల్సింది, కొన్నిటికి టెక్నికల్ గా కాస్త వీక్ గా ఉన్నాయండి. సో వీటిలో బ్లైండ్ గా ఇన్వెస్ట్మెంట్ అయితే చేయకూడదు. సార్ మీరు పెన్నీ స్టాక్స్ లిస్ట్ అని చెప్పి ఏకంగా ఇన్ని స్టాక్స్ ఇస్తే మేము ఎలా కొనుక్కుంటామని అడుగుతారు. నేను మిమ్మల్ని కొనుక్కోమని చెప్పడానికి అయితే ఈ స్టాక్స్ మీకు ఇవ్వట్లేదు. వీటిని స్టడీ చేయండి. నా వంతు ప్రయత్నంగా నేను చాలా వర్క్ చేసి ఫండమెంటల్ గా బాగున్నవేవి, మంచి వాల్యుయేషన్స్ లో ఉన్నవేవి, ఒకవేళ టెక్నికల్ గా ప్రస్తుతానికి పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా మీ ముందుకు తీసుకొస్తున్నానండి. దీన్ని మీరు అర్థం చేసుకుని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నా. సో ఇప్పుడు మనం చూస్తున్న ఫైనల్ లిస్ట్ అండి, 10 రూపాయల లోపున్న మాక్సిమం పెన్నీ స్టాక్స్. ఈ పెన్నీ స్టాక్స్ లో మనం ఖచ్చితంగా కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే 10 రూపాయల లోపు ఉన్నాయని చెప్పి ముందు వెనక ఆలోచించకుండా ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారండి. దయచేసి అలా చేయొద్దు. ఫండమెంటల్ గా బాగున్నాయి, వాల్యుయేషన్స్ పరంగా కూడా బాగానే ఉన్నాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ టెక్నికల్ గా ఇప్పుడు బాగులేను కూడా ఫ్యూచర్ లో మనకి ట్రెండ్ మారచ్చు. సో అందుకే ఫండమెంటల్స్, వాల్యుయేషన్స్ బాగులేను చూపించలేదండి. ఎందుకంటే ఫ్యూచర్ లో బాగుంటే వాటి గురించి మాట్లాడతాం. ప్రస్తుతానికి బాగున్న వాటిల్లో ట్రెండ్ నెగిటివ్ గా ఉన్న, ఆ ట్రెండ్ ఇంప్రూవ్ అయితే మనకు ఆపర్చునిటీ వస్తుంది కనుక నెగిటివ్ ట్రెండ్ లో ఉన్న కొన్నిటిని నేను చూపిస్తున్నానండి. ఈ పాయింట్ మీరు అర్థం చేసుకుంటారని ఆశిస్తూ ఈ స్టాక్స్ ని స్టడీ చేద్దామండి. నాకు అవకాశం ఉన్నప్పుడల్లా మన ఫ్రీ టెలిగ్రామ్ గ్రూప్ లో మీరు స్క్రీన్ మీద చూడొచ్చండి, ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నంబర్ కి మీరు హాయ్ అని మెసేజ్ పెడితే మీకు రిప్లై లో లింక్ వస్తుంది. ఆ లింక్ ద్వారా మాత్రమే జాయిన్ అవ్వండి. ఈ గ్రూప్ లో ఈ స్టాక్స్ కి సంబంధించి అవ్వచ్చు, లేదంటే ఓవరాల్ గా నేను ఫాలోఅప్ చేస్తున్న స్టాక్స్ అవ్వచ్చు, నేను స్టడీ చేస్తున్న స్టాక్స్ అవ్వచ్చు, అప్డేట్స్ అయితే టైం టు టైం వస్తూ ఉంటాయండి. ఇది కంప్లీట్ గా ఫ్రీ. నాకు అవకాశం ఉన్నంత వరకు మీకు డేటా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటానండి. నేను స్టడీ చేసింది, మంచిది అనిపించిన ప్రతిదీ మీ ముందుకైతే తీసుకొస్తాను. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మన వీడియోస్ ని మరింత ముందుకు చేరువయ్యేలాగా మీ ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్ అందరికీ షేర్ చేయండి. ఈ హెల్ప్ చేస్తారని ఆశిస్తూ మరొక మంచి వీడియోతో కలుద్దామండి. ధన్యవాదాలు.